హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. రాగి దోశలు. ఈ రాగి దోశలు ఎలా చేయాలంటే ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రెడీమేడ్ తీసుకోవచ్చు, లేదంటే రాగులు పట్టించి మిల్లులో కూడా అది కూడా తీసుకోవచ్చు. నేనైతే రాగులు పట్టించి అదైతే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక అరకప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం క్రిస్పీగా ఉండాలని చెప్పి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, బియ్యం పిండి. ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. కావాలంటే వంట సోడా యాడ్ చేసుకోండి, లేదంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. నేనైతే యూస్ చేయట్లేదు, జస్ట్ సాల్ట్ ఒకటే యాడ్ చేసేసి విస్కర్తో మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక అరకప్పు లేదా పావు కప్పు మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇట్లాగా మీరు దోశలు వేసే కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇది రెడీ అయ్యేలోగా మనం దీంట్లోకి ఇన్స్టెంట్గా చేసుకునే టమాటా చట్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇందులోనే ఆనియన్స్, టమాటా మొత్తం కూడా కట్ చేసి వేసుకోండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈసారి ఇలాగ డిఫరెంట్గా ఈ చట్నీ ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం చింతపండు, అలాగే కొద్దిగా బెల్లం. కావాలంటే మీరు ఎక్కువ స్వీట్గా తినాలనుకుంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. నేను స్పైసీగా తినాలనుకుంటున్నాను కాబట్టి బెల్లం తగ్గించాను. అలాగే ఇందులో జీలకర్ర, మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు, కావాలంటే మీరు పచ్చిమిరపకాయలైనా యాడ్ చేసుకోండి. ఇలాగే ఫైన్ పౌడర్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మిడిల్లో, ఇలాగ చట్నీ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చేసుకోండి. నెక్స్ట్ పక్కన తాలింపు పెట్టుకోవడానికి ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోండి. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం తాలింపు దినుసులు యాడ్ చేసేసుకుందాం. మామూలు పోపు ఎలా పెడతామో అలా పోపు పెట్టాక ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇందులో మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు యాడ్ చేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేయండి. ఇంగువ అయితే మిస్ చేయొద్దు, టేస్ట్ బాగుంటుంది. ఇంగువ యాడ్ చేసిన తర్వాత కొంచెం అది ఫ్రై అయిపోతుంది కదా, తర్వాత ఈ టమాటా చట్నీ అయితే స్లోగా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. అంటే ఎక్కువ కూడా అక్కర్లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయ్యి మీకు కనిపిస్తుంది ఆ కన్సిస్టెన్సీ. అలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 10 మినిట్స్ తర్వాత మన దోశ బ్యాటర్ చూసారా, బాగా పులిసిపోయింది అనమాట 10 మినిట్స్లో. నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయండి. స్ప్రింకిల్ చేసి ఇట్లాగా ఆనియన్ ఇలా మొత్తం రఫ్ చేసుకోండి. పెనం బాగా హీట్గా ఉండకూడదు, హీట్గా ఉంటే దోశలు మందంగా వస్తాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండి కొంచెం లైట్గా హీట్ ఉంటే చాలు, మీడియంలో హీట్ ఉంటే మీకు కరెక్ట్గా వస్తాయి దోశలు. అలా చేసిన తర్వాత ఇలా